వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. టీవీజేఏసీ ఆధ్వర్యంలో 5 డిమాండ్ల సాధనకై మెదక్ పట్టణ కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీవీజేఏసీ రాష్ట్ర జాక్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలి అని, విద్యుత్ సంస్థల్లో ఎక్కడా లేని విధంగా ఒకే సంస్థలో 2 రూల్స్ అమలు చేసి ఆర్టిజన్ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో త్వరలోనే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కార్మికులందరి సమక్షంలో ఉమ్మడి మెదక్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్ స్వామి, కన్వీనర్లు 1 షాదుల్, 2 దుర్గానాయక్, కో చైర్మన్ కుమార్ యాదవ్, వైస్ చైర్మన్లుగా రవికుమార్, ప్రదీప్ గౌడ్, సుధాకర్, సంగు దుర్గేష్, కో కన్వీనర్ ఎం జైపాల్, కోశాధికారి బి రాజుకుమార్, జాయింట్ సెక్రటరీలు రవీందర్, ఎం శివరాజ్, ఏ శ్రీనివాస్, ప్రదీప్, ఆడెం కుమార్, వరుణ్ రెడ్డి, వడ్ల నాగరాజు, రవికుమార్, ఎం సంతోష్ కుమార్, కె కృష్ణకాంత్ రెడ్డిలు ఆర్గనైజింగ్ సెక్రటరీలు పి రాజు, పి శివకుమార్, అశోక్, ప్రశాంత్, లచ్చగల్ల తెల్లం, పి శ్రీకాంత్, బాపు, భాస్కర్, కరుణాకర్, ఎం మొగలప్ప, పి రెడ్డి మీడియాతో ప్రతినిధి జిన్నా నాగరాజులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే మేము భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఉమ్మడి పిలుపునిచ్చినప్పుడు ఖచ్చితంగా కార్మికులు కదలి రావాలి. దాదాపు మనం 30,000 మంది ఉంటాము. అందరినీ కలుపుకొని ఈ 30,000 మంది సమ్మెలోకి ఒక్క 24 గంటలు పోతే రాష్ట్రం అంధకారం అవుతుంది. చేయాల్సిన పని ఉంది కాబట్టి ఇప్పుడే మన మిత్ర సంఘం కూడా 1104 సమ్మె తప్ప ఏది చేయలేము అన్న ధోరణికి వాళ్ళు కూడా వచ్చారు. అంటే మనం చేసేది కరెక్టేగా రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంతకుముందు ఒక చిన్న వార్త కూడా అందింది. ఈ ఉద్యమానికి అంటే ఈ ముందు నడుస్తున్నాం కాబట్టి ఏదో గ్రేట్ చేంజ్ కూడా చేస్తామని చెప్పేసి కొంత వార్తలు వచ్చినాయి. ఇది ప్రజాప్రభుత్వం, ఖచ్చితంగా మా కోరికలు నెరవేరుతాయన్న ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. చిన్న విషయం చెప్తా. బట్టి విక్రమార్క గారు మా ఆలేరు మేడే ప్రోగ్రాంకి వచ్చాడు. మేడే ప్రోగ్రాంకి వచ్చినప్పుడు నేను ఒక 4 పేజీల లెటర్ ఇచ్చిన. గత ప్రభుత్వం ఈ ఆర్టిజన్గా నామకరణం చేసింది, మరి ఎన్నడూ లేని సర్వీస్ రూల్స్ ఈ విధంగా ఇచ్చింది అన్నప్పుడు ఆయన కూడా చెప్పి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత దీనికి ఫుల్ స్టాప్ పెడదామన్న ఆలోచన ఆ రోజు చెప్పిండు ఆయన. కానీ ఈరోజు టైము ఇవ్వడం లేదు. ఇప్పటికైనా మా డిమాండ్ల పైన ఖచ్చితంగా స్పందిస్తారని, మేనేజ్మెంట్ కూడా స్పందిస్తుందని ఆశతో ఉన్నాము. అలాగే ఈ ఎస్పీటీసీలు కానీ ట్రాన్స్కోలో కానీ మిగిలిపోయిన కార్మికులు, ఆర్టిజం కానీ కార్మికులు ఉన్నారు 2016 కంటే ముందు, వాళ్ళను కూడా ఖచ్చితంగా ఈ డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ సంస్థలో దాదాపు 7,000 కోరుకుంటున్నాను. అలాగే కన్వర్షన్ కావాలి. కన్వర్షన్ అనేది దాదాపు ఈ 20,000 మంది కార్మికుల్లో డిగ్రీలు, బీటెక్లు పూర్తి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐటీ చేసిన వారికి జేఎల్ఎం, డిప్లొమా చేసిన వారికి సబ్ ఇంజనీర్, డిగ్రీ చేసిన వారికి ఎల్డీసీ తదితర పోస్టులు ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి, ఈ మేనేజ్మెంట్కి ఉంది. 24 గంటలు పనిచేస్తున్నాం. ఎందుకు ఇయ్యరండి? మనకు ఏమన్నా తప్పు చేస్తున్నామా? మనం చేస్తున్నామా? ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే బీడబ్ల్యూ, ఎన్ఎంఆర్ ఈ దాదాపు 70 సంవత్సరాలుగా ఈ ఎలక్ట్రిసిటీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇలా ఆర్టిజన్కు ఉరితాడైంది. అది